హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మార్కెట్‌లో 3 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి నా పర్సనల్ గ్రూప్‌లో నా ట్రేడ్స్. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి కాల్ సైడ్ ఆల్ టార్గెట్ అచీవ్. సెకండ్ ట్రేడ్ వచ్చేసి కూడా కాల్ సైడే. బట్ ఇక్కడ ఏమైంది అంటే మార్కెట్ ట్రేడ్ మిస్ అయింది. ఆ ట్రేడ్ ఎందుకు మిస్ అయింది కూడా నేను చెప్తాను. థర్డ్ ట్రేడ్ వచ్చేసి కూడా కాల్ సైడే. ఇక్కడ మిస్ అయింది కాబట్టి ట్రేడ్ 59,000 సిఈ మిస్ అయింది కాబట్టి ఇక్కడ 59,000 సిఈ మళ్ళీ ఇచ్చాను. కొద్దిసేపటి తర్వాత ఇచ్చాను. థర్డ్ ట్రేడ్ లో మనవి ఆల్ టార్గెట్స్ అచీవ్. ఓకేనా? 3 ట్రేడ్స్ నేను కాల్ సైడే ఇచ్చాను, పుట్ సైడ్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు కూడా నేను చెప్తాను. ఇవాళ మార్కెట్ లో ఏమైంది అంటే సింపుల్ గా ఇది డ్రాయింగ్. ఓకే, ఇది నా ట్రేడ్ ప్లాన్. ఇవాళటి నా ట్రేడ్ ప్లాన్ ఇది. ఇవాళ ట్రేడ్ ప్లాన్ లో మార్కెట్ ఏమైంది అంటే పైన ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ దగ్గరికి వెళ్ళి రిజెక్ట్ అయ్యింది. బట్ ఆ రిజెక్షన్ లో ఇండిసిజన్ క్యాండిల్ అనేది ఇక్కడ ఫామ్ చేసింది. ఇండిసిజన్ క్యాండిల్ ఫామ్ చేసేటప్పుడు మార్కెట్ లో ఎలా ఉంటది అంటే ఇమ్మీడియట్ గా మార్కెట్ రివర్స్ అనేది కూడా కావచ్చు, రీటెస్ట్ అయ్యి ఇమీడియట్ గా మీదికి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ పుట్టి ఇవ్వడం నాకు రిస్క్ అనిపించింది, అందుకు నేను ఇవ్వలేదు. ఓకే, దాని తర్వాత మార్కెట్ లో మళ్ళీ ఒక ఇండిసిజన్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ కూడా మార్కెట్ రివర్స్ నేను అవుతాను అని ఇండికేట్ చేసింది. బట్ రివర్స్ అవ్వడానికి దానికి ఒక సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ అనేది ప్రీవియస్ బ్రేక్అవుట్ అయినా కావచ్చు, ప్రీవియస్ ఇండైరెక్ట్ అయినా కావచ్చు. బ్రేక్అవుట్ వచ్చేసి మనకు 50% లో వర్కౌట్ అవుతాయి. బట్ ఇండైరెక్ట్ వచ్చేసి 100% లో వర్కౌట్ అవుతాయి. సో నేను ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ వచ్చే వరకు వెయిట్ చేశాను. దాని తర్వాత రెడ్ క్యాండిల్ తో గ్రీన్ క్యాండిల్ రిజెక్ట్ అయ్యి ఆర్డర్ బ్లాక్ వచ్చింది. ఆర్డర్ బ్లాక్ కనిపించిందా మీకు? ఆర్డర్ బ్లాక్ వచ్చింది. దాని తర్వాత నేను ట్రేడ్ ప్రొవైడ్ చేశాను. మన ఫస్ట్ ట్రేడ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 10:36 AM. ఇక్కడ 10:45, ఇదేంట 10:30. ఈ క్యాండిల్ కి మధ్యలో ఇన్ బిట్వీన్ రిజెక్ట్ అవుతుంటే ట్రేడ్ ఇచ్చాను. అందుకే మనకు ఆల్ టార్గెట్స్ అనేవి ఇక్కడ అచీవ్ అయిపోయాయి. సెకండ్ ట్రేడ్ మీరు చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ జరిగింది కదా, ఈ ఆర్డర్ బ్లాక్ పాయింట్ దగ్గర మార్కెట్ రీటెస్ట్ చేసింది. రీటెస్ట్ చేసి క్యాండిల్ ఇక్కడ క్లోజ్ చేయంగానే రీటెస్ట్ లో నేను ఇక్కడ ట్రేడ్ ఇచ్చాను. ఇక్కడ ఏమైంది అంటే నేను ట్రేడ్ ఇచ్చే లోపు 5 పాయింట్స్ అనేవి ఇలా ముందరికి వెళ్ళిపోయాయి. ఆ ముందరికి వెళ్ళిపోవడం వల్ల ఓన్లీ 5 పాయింట్స్ తో ట్రేడ్ అనేది మిస్ అయిపోయింది 12:03 PM కి ఇక్కడ. ఓకే, ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ ట్రేడ్ ఇచ్చాను 1:26 PM. ఇక్కడ ఇక్కడ ఈ ఈ క్యాండిల్ దగ్గర. ఓకే, ఇక్కడ ఏమైంది? ఇప్పుడు నో విక్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ మీరు చూడండి, ఈ రెడ్ క్యాండిల్ కి విక్కే లేదు, కనిపించిందా? నో విక్ క్యాండిల్. నో విక్ క్యాండిల్ అనేది ప్రీవియస్ ఇలాంటి బ్రేక్ డౌన్ దగ్గరైనా, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ అయినా కానివ్వండి, ప్రీవియస్ బ్రేక్ డౌన్ అయినా కానివ్వండి, ఇక్కడ రావాలి. బట్ నో విక్ క్యాండిల్ అనేది మనం డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఇఫ్ ఇట్ ఈస్ బ్రేక్ ఇట్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్అవుట్. అంటే ఫాల్స్ బ్రేక్ డౌన్ ఇస్తే అది బ్రేక్అవుట్ లాగానే వర్కౌట్ అవుతుంది. సో ఈ క్యాండిల్ లో ట్రేడ్ ఇచ్చాను. ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ లోనే, ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ లో రీటెస్ట్ లో మనకు థర్డ్ ట్రేడ్ ఆల్ టార్గెట్స్ అనేవి అచీవ్ అయిపోయాయి. ఇలా మనము మన పర్సనల్ గ్రూప్ లో కంప్లీట్ ప్రాఫిట్ తోనే క్లోజ్ చేసాం. ఈ ఈ నెల మొత్తంలో మీరు నా గ్రూప్ చూసుకున్నా, మీరు నా పర్సనల్ గ్రూప్ చూసుకున్నా, మన టెలిగ్రామ్ గ్రూప్ చూసుకున్నా, మన మనం ఇచ్చిన ట్రేడ్స్ ఎన్ని అంటే, మనం ఇచ్చిన ట్రేడ్స్ టోటల్ గ్రూప్ లో 5, 20, 60 ట్రేడ్స్ మన పర్సనల్ గ్రూప్ లో ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అయినా కానివ్వండి ఇచ్చింది 60 ట్రేడ్స్. 60 ట్రేడ్స్ ఎన్ని స్టాప్ లాస్ హిట్ అయ్యాయి? ఎనీబడి ఎనీ గెస్? నేను చెప్తాను వినండి. చూడొచ్చు, మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా చూడొచ్చు, ఎంబెట్టే స్క్రీన్ షాట్ కూడా చూడొచ్చు. జెన్యున్ గా పర్సనల్ గ్రూప్ మెంబర్స్ కూడా చూస్తున్నారు, వాళ్ళకు కూడా అర్థం ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఎక్యురసీ బికాస్ ఆఫ్ అవర్ పర్ఫెక్ట్ అనాలిసిస్. సో మీరు కూడా ఇలాగే ట్రేడ్ చేయాలి అని నేను అనుకొని మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాను. ప్లేలిస్ట్ 1, ప్లేలిస్ట్ 2, ప్లేలిస్ట్ 3, సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3. అలా 3 సీజన్స్ లో మార్కెట్ ఎలా ట్రేడ్ అవుతుంది, మనం ఇండైరెక్ట్స్ డైరెక్ట్స్ ఎలా పట్టుకోవాలి,
అండ్ దాన్ని పట్టుకొని మనం ట్రేడ్ ఎలా చేయాలి, వాట్ ఈస్ ది అక్యురసీ ఆఫ్ ఎ డైరెక్ట్ బ్రేక్అవుట్స్ అండ్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్స్, డైరెక్ట్ బ్రేక్ డౌన్ అండ్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, అండ్ ఈఎంఐ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్, ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతే సెల్లింగ్ కి ట్రెండ్ అనేది ఎక్కడ కంటిన్యూ అవుతుంది అది, ఇలా ట్రెండ్ తో మనం ఎలా ట్రేడ్ చేయాలి, ఇవన్నీ నేను ప్రాపర్ గా 3 సీజన్స్ లో వీడియోస్ అప్లోడ్ చేసి పెట్టాను. అండ్ ఇది ఫస్ట్ అండ్ సెకండ్ పీడిఎఫ్, ఇది వచ్చేసి థర్డ్ సీజన్ పీడిఎఫ్. ఈ రెండు పీడిఎఫ్లు నేను ప్రిపేర్ చేసి పెట్టాను. ఫోర్త్ సీజన్ ఫిఫ్త్ సీజన్ ఇమీడియట్ గా డిసెంబర్ లోనే నేను తీసుకొస్తున్నాను వీడియోస్. అండ్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. ఈ పీడిఎఫ్స్ కావాలి అన్న కామెంట్ పెట్టండి, లేకపోతే నా పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ పై మీరు నాకు మెసేజ్ పెట్టండి, డిఎం చేయండి, నేను మీకు పీడిఎఫ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది పంపించిస్తాను. ఇవాళ మనము అయిపోయింది అనాలిసిస్, మీకు కూడా అనాలిసిస్ ఇచ్చాను, దాని మీద ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. ఇప్పుడు మండే ఏంటి, వాట్స్ మండే మనం ఏం చేయాలి అంటే సింపుల్. మండే రోజు మార్కెట్ దగ్గర మనము ఒక ఇండైరెక్ట్ లెవెల్ తో ఒక డైరెక్ట్ లెవెల్ తో ట్రేడ్ చేయాలి. డైరెక్ట్ లెవెల్ వచ్చేసి ఇది. మండే మార్కెట్ లో ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ డౌన్ అయ్యిందే అనుకోండి, సింపుల్ గా గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ వచ్చేసి ఎక్కడ అవుతుంది, నిఫ్టీ బ్యాంక్ లో ఇక్కడ కింద అవుతుంది 58,846. ఓకే, ఇది గ్యాప్ డౌన్ పాయింట్. గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ ఎప్పుడైనా కానివ్వండి, ఈ లెవెల్ ని ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ని ఇలా గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తుంటే బయ్యింగ్ అనేది కన్ఫర్మ్ అయ్యి రీటెస్ట్ రివర్సల్ అనేది జరగాలి. ఇలా రీటెస్ట్ రివర్సల్ జరిగితేనే మీరు మార్కెట్ లో బయింగ్ అనేది ఆలోచించాలి. అంటిల్ 58,846 లెవెల్ బ్రేక్ కాదు, అప్పటి వరకు మీరు బయింగ్ అనేది మైండ్ లో పెట్టుకోకండి. ఇది వచ్చేసి ఇండైరెక్ట్. డైరెక్ట్ లెవెల్ వచ్చి ఎక్కడ ఉంది, డైరెక్ట్ లెవెల్ వచ్చి ఇక్కడ ఉంది, ఇక్కడ. ఇది వచ్చేసి డైరెక్ట్ లెవెల్. మార్కెట్ లో ఈ డైరెక్ట్ లెవెల్ బ్రేక్ అయితేనే మీరు సెల్లింగ్ ఆలోచించాలి. ఎక్కడ బ్రదర్ అంటే ఈ పాయింట్ అయినా కానివ్వండి, ఈ పాయింట్ అయినా కానివ్వండి, ఇలా విక్ ఉండాలన్నమాట. ఇలా ఇలా రెడ్ క్యాండిల్ ఉంటుంది. ఐదర్ ఇలా అయినా ఉండాలి, ఇలా అయినా ఉండాలి, ఇలా అయినా ఉండాలి, ఇలా అయినా ఉండాలి. ఉంటేనే మీరు సెల్లింగ్ ఆలోచించాలి. ఇన్ బిట్వీన్ 58,763, 58,687, 58,846 ఇన్ బిట్వీన్ ఉంటే మార్కెట్ ని మీరు అవాయిడ్ చేయాలి. ఇక్కడ ప్రీమియం మెల్టింగ్ అనేది జరగవచ్చు, ట్రాప్ కూడా కావచ్చు. సేమ్ అలాగే చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ లెవెల్స్, నిఫ్టీలో కూడా సేమ్ అనాలిసిస్ డిఫరెంట్ లేదు, సేమ్ అనాలిసిస్ ఇక్కడ కూడా ఉంది. అంటే ఇక్కడ ఏంటి అంటే రెండు ఇండైరెక్ట్స్ ఉన్నాయి, ఈ రెండు ఇండైరెక్ట్స్ అనేవి బ్రేక్ చేయాలి. సేమ్ ఇలా రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఇలా రెడ్ క్యాండిల్ ఇలా ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళైనా రిజెక్ట్ కావాలి, ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళైనా రిజెక్ట్ కావాలి. లెవెల్స్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఈ లెవెల్ గ్రీన్ తో బ్రేక్ చేస్తే రీటెస్ట్ రివర్సల్ కన్ఫర్మేషన్ అయితేనే మనం ఆలోచించాలి బయింగ్ అండ్ సెల్లింగ్. వితౌట్ దట్ కన్ఫర్మేషన్ వీ క్యాన్ గో, డోంట్ గో. ఓకే, ఇది వచ్చేసి డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. గ్యాప్ డౌన్ అయితే ఇండైరెక్ట్ అయిపోతుంది ఇది. ఓకే, దట్స్ వై నేను గ్రీన్ క్యాండిల్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను. ఓకే, సెకండ్ వచ్చేసి నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్ సేమ్ ఉంటుందండి, బ్యాంక్ నిఫ్టీ ఒక్కటే చేంజ్ ఉంటుంది. ఓకే, రీటెస్ట్ రివర్సల్, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ కావాలి, గ్రీన్, కంప్లీట్ గ్రీన్, ఇలా గ్రీన్ క్యాండిల్ ఫామ్. అలా కాకుండా ఇలా రెడ్ క్యాండిల్ తో బ్రేక్ అయితే రిజెక్షన్ అనేది ఇంపార్టెంట్ మనకు. రిజెక్షన్ ఇక్కడ మీరు చూడండి, ఐదర్ ఇలా కింది పాయింట్ అయినా కానివ్వండి, ఇలా మీది పాయింట్ అయినా కానివ్వండి. పాయింట్స్ అంటే ఇలా ఇక్కడ కనిపిస్తుందా, ఇలా ఈ పాయింట్ అయినా కానివ్వండి, ఈ పాయింట్ అయినా కానివ్వండి, మీరు ట్రేడ్ తీసుకోవాలి. అలా కాకుండా సెన్సెక్స్ లో ఇన్ బిట్వీన్ ఉంటే అవాయిడ్ చేయండి, అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఇన్ బిట్వీన్ ఉంటే అవాయిడ్ చేయండి, నిఫ్టీలో ఇన్ బిట్వీన్ ఉంటే అవాయిడ్ చేయండి. ఓకే,
ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.